దేవుడు నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథంలో చాలా చక్కని మాట ఒకటి ఉంటుంది, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడని. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి తలంపుల్లో మనం ఉన్నాము అని తెలుసుకుంటే ఎంత సంతోషం. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని యొక్క తలంపుల్లో మనం ఉన్నాము అంటే ఇది నిజంగా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ ఇరుగు పొరుగు వారో, నీ తోటి పనివారో నిన్ను వెనకకు లాగాలని ప్రయత్నం చేయొచ్చేమో, నీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేయొచ్చేమో, నిన్ను నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆ ప్రణాళికలన్నింటినీ కూడా వ్యర్థపరిచి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదనే ఆ వాగ్దానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నా రక్షణకర్త, ఆయన నా దేవుడని చెప్పుకొనుచు నేను ఇంకా ఆయన స్తుతిస్తూనే ఉంటాను. ఈరోజు నీ